మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ క్రీస్తును అనుసరిస్తూ వారి ఎదుట ఉన్నటువంటి సహోదరులను క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తూ ఉంటున్నారో వారందరూ కూడా వెలుగులో ఉన్నారు. వారి పట్ల దేవునికి ఏ అభ్యంతర కారణం కూడా లేదంట. దేవుని బిడ్డలారా, వెలుగులో ఉన్నారు అంటే దేవునితో మీరున్నారు, దేవుడు మీతో ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, దేవుడు వెలుగై ఉన్నాడు అని. అంటే మీరిప్పుడు చూపిస్తున్న ప్రేమ దేవుని నుండి కలిగినదే. అంటే దేవుడు మీతో ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎదుట ఉన్నటువంటి సహోదరులను క్రీస్తు ప్రేమతో ప్రేమించండి. దేవుడు మీలో ఉదయిస్తాడు, దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు, ఆ వెలుగులోనే మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ వెలుగులో నిలబడి ప్రతి ఒక్కరిని కూడా వెలిగించేవారిగా ఉండాలని దేవుని పెట్టి మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేమేదో సహోదరులను ప్రేమిస్తున్నాము అంటే మా గొప్పతనము కాదు నాయన. తండ్రి, నీ కృప, నీ ప్రేమ, నీవు పరిచయం చేసిన మార్గము తండ్రి. దేవానికి వందనాలు. ఇంకా ఎవరినైతే మేము ప్రేమించుకోకుండా ఉంటున్నామో మాలో ఉన్నటువంటి ప్రతి చిన్నది కూడా తీసివేసి అందరినీ ప్రేమించే క్రీస్తు మనసును మాకిచ్చి మమ్మల్ని ముందరికి నడిపించమని, వెలుగులో కొనసాగించుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.